అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. అమెరికా గడ్డపై సనాతన ధర్మం జెండా ఎగరవేస్తూ డల్లాస్ నగరంలో ఓ ఆధ్యాత్మిక కేంద్రం ఆవిర్భవిస్తోంది. అది శ్రీ అయోధ్య బాలరామాలయం. భారతీయ సంస్కృతి, భక్తి, ధర్మం యొక్క సుగంధాన్ని అమెరికన్ భక్తులకు అందించే ఈ మహత్తర యజ్ఞం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరం ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక దివ్య క్షేత్రానికి నీడనిస్తోంది. శ్రీ బాలరాముని ఆశీస్సులతో ఆర్వీవీఎస్ఎస్ టెంపుల్ ఆధ్వర్యంలో శ్రీ అయోధ్య బాలరామాలయం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ ఆలయం కేవలం ఒక భౌతిక నిర్మాణానికే పరిమితం కాకుండా అయోధ్య ధర్మ వారసత్వాన్ని, శ్రీరాముని ఆదర్శాలను అమెరికా భక్తుల హృదయాలకు చేరవేసే ఒక జీవంత కేంద్రంగా మారబోతోంది. కేసెస్ అయినా వెనక నుంచి చాలా మంది సపోర్ట్ చేస్తూ వచ్చారు. కొంతమందికి అందులో ఇక్కడ ఇచ్చేసిన కొంతమందికి మనం సత్కరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రావెల్ల గారు, సునీత గారు, అలాగే రత్నాకర్ ఉప్పాల గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రాజీవ్ కామత్ గారు, వెంకట్ గారు, అలాగే విశ్వనాథ్ గారు, భీమేష్ రెడ్డి గారు, శ్రీనివాస్ అన్న అందరూ కూడా రావాలి. శ్రీ బాలరాముని అనుగ్రహంతో ఈ ఆలయం భక్తులకు శాంతి, సంపద, సద్గతిని ప్రసాదిస్తోందని ఆర్వీవీఎస్ఎస్ టెంపుల్ చైర్మన్ గరుడాది నరసింహమూర్తి చెప్పారు. అయోధ్యలో శ్రీరాముని దివ్య సన్నిధిని అమెరికా గడ్డపై ప్రతిష్ఠించటమే తమ లక్ష్యమన్నారు నరసింహమూర్తి. డల్లాస్ లో నిర్మించనున్న శ్రీ బాలరామాలయం సనాతన ధర్మాన్ని, సాంస్కృతిక విలువలను నిలబెట్టే మహాయజ్ఞమని తెలిపారు. ఈ ఆలయం భక్తులకు అనేక ప్రత్యేక సేవలను అందించనుంది. గోమాత సంరక్షణ కోసం గోశాల, నిత్య వేద పారాయణం, హోమాలు, అభిషేకాలు, పిల్లల నుంచి పెద్దల వరకు ఆధ్యాత్మిక విద్యా కార్యక్రమాలు ఇవన్నీ ఇక్కడ జరగనున్నాయి. అంతేకాదు హైవే 75 పక్కన 40 అడుగుల హనుమంతుడి విగ్రహం భక్తులకు దర్శనమివ్వనుంది. ఈ ఆలయానికి ఒక గుర్తింపును తెచ్చిపెడుతుందన్నారు. ఇక ఈ ఆలయ నిర్మాణంలో ఒక ప్రత్యేక ఘట్టం మనల్ని ఉత్తేజపరిచే విషయం, జులైలో అయోధ్య నుంచి శ్రీ బాలరామ పాదుకలు డల్లాస్కు రానున్నాయి. వేద సంప్రదాయంలో పూజింపబడిన ఈ పాదుకలు భగవంతుని సాక్షాత్ సన్నిధిని సూచిస్తూ భక్తుల జీవితాల్లో దివ్య శక్తిని నింపనున్నాయి. ఈ కార్యక్రమం డల్లాస్లోని భారతీయ సమాజానికి ఒక చారిత్రక మైలురాయిగా నిలవనుంది. బాలరాముడి దేవాలయం డాలస్ టెక్సస్ ఏరియాకి వస్తాయింది. ఇండియాలో మొట్టమొదట్లో కట్టించారు. అదే రెప్లికా అటువంటి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్థాపించాలని నిర్ణయం అయింది. ఇది వచ్చిన తర్వాత మన రాముడిని గురించి, రామచరిత్రను గురించి మన పిల్లలకి ఎంతో చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఐడియల్ బ్రదరు, ఐడియల్ ఫాదరు, ఐడియల్ హస్బెండు, సో ఐడియల్ ఎనిమీ ఆల్సో. అటువంటి గొప్ప వ్యక్తిని గురించి మన పిల్లలకి చెప్పించి వాళ్ళని కూడా వాళ్ళ పర్సనాలిటీని, వాళ్ళ వాల్యూస్ని కూడా సపోర్ట్ చేసుకుంటూ ఈ మందిరం అంతా బాగా సపోర్ట్ చేస్తుందని, టీచ్ చేస్తుందని, కల్చర్ని ట్రాన్స్మిట్ చేస్తున్నానని భావిస్తున్నాం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం కాపాడుకుంటే ధర్మం మనల్ని కాపాడుతుంది. శక్తికి రాముడు, భక్తికి రాముడు, ముక్తికి రాముడు. అటువంటి రామచంద్రుణ్ణి అయోధ్య నుంచి బాలచంద్రుడి రూపంలో పాదుకలతో సహా మనకి ఇక్కడ డల్లాస్ టెక్సాస్ స్టేట్కి తీసుకొస్తున్న నరసింహమూర్తి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈరోజు ఫండ్ రైజింగ్ రోజు ఎంత ఇన్స్పైరింగ్గా జరిగిందంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా మనల్ని ఎంతో ఇతోధికంగా దాతలు ముందుకొచ్చి మనకి ఈ విధంగా $500,000 ఈరోజు మనకు డొనేట్ చేశారంటే అది మనకి ఎంతో చాలా ఇన్స్పైరింగ్గా ఉంది.
తప్పకుండా ఈ ఆలయం మనకు అనుకున్న సమయానికన్నా కూడా ఇంకా ముందే నిర్మాణం అవుతుందని చెప్పేసి మేము చాలా ఆనందిస్తున్నాము, అభినందిస్తున్నాము. ఈ ఆలయం భారతీయ సంస్కృతిని, శ్రీరాముని ఆదర్శాలను అమెరికాలోని యువతకు, భవిష్యత్ తరాలకు అందించే ఒక వేదికగా ఉంటుంది. భక్తి, సేవ, సాంస్కృతిక ఏకత్వాన్ని పెంపొందించే ఈ కేంద్రం అమెరికాలోని హిందూ సమాజానికి ఒక గర్వకారణంగా నిలుస్తోంది. శ్రీ అయోధ్య బాలరామాలయం అమెరికా గడ్డపై శ్రీరాముని దివ్య సన్నిధిని ఆవిష్కరిస్తూ సనాతన ధర్మాన్ని ఉన్నతంగా నిలిపే ఒక మహత్తర ప్రయత్నం. ఫ్రిస్కో టెక్సస్లో బాలరాముని మందిరం నిర్మాణం తలపెట్టిన ఆర్వీవీఎస్ఎస్ టెంపుల్ కమిటీ అండ్ మొత్తం టీం మెంబర్స్ అందరూ ఇక్కడ చేరటం జరిగింది. ఎస్పెషల్లీ ఫండ్ రైజింగ్ ఈవెంట్గా ఇది పరిగణించడం జరిగింది. ఇందులో భాగంగా పెద్దలు డాక్టర్ ప్రకాష్ రావు గారు, అలానే మనకి డాక్టర్ కొప్పరపు శర్మ గారు, వీరు ప్రత్యేక అతిథులుగా రావటం జరిగింది. అండ్ ఎంతో చక్కగా ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ చాలా చక్కగా జరిగింది. అండ్ మంచి ఫండ్స్ కూడా ఇప్పటివరకు రావడం జరిగింది, ఇంకా రావాల్సిన అవసరం ఉంది. సో ఇందులో భాగంగా ఈ యొక్క మందిరానికి కర్మ మన గరుడాద్రి నరసింహమూర్తి గారు మాట్లాడతారు. అయోధ్య బాల రామ మందిరం నిర్మిస్తున్నాము. పెద్దలందరూ సంకల్పించారు. అలాగే మీరందరూ కూడా బాలరామ ఆలయానికి సహకరించి తొందరగా ఆ రాముల వారి ఇక్కడికి వచ్చేటట్టుగా చూడాలని కోరుకుంటున్నా. మరిన్ని వివరాలకు www.usdharma.org వెబ్సైట్ను సందర్శించండి.